మేడం గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం గుంటూరుకి చెందిన అర్జున్ అనే వ్యక్తి ఎవరైతే ఎక్కువగా ఒక రిచ్ పీపుల్స్ నే టార్గెట్ చేసుకున్నాడు. ఎందుకంటే తను కూడా రిచ్ గా బతకాలి కాబట్టి ఇందులో తన తప్పు ఎంత ఉందో తెలియదు కానీ అమ్మాయిల తప్పు అయితే ఎక్కువగా ఉందని నేను అనుకుంటున్నాను మ్యామ్. నా ఓన్ డెసిషన్ అయితే. ఎందుకంటే ఒక అబ్బాయి అనేవాడు కెలుకుతూ ఉంటాడు. సో వాళ్ళకి పడి మనం మెసేజ్లు చేయడం, రిప్లై ఇవ్వడం మన తప్పు. మన హద్దులో మనం ఉండాలి. సో టార్గెట్ పెట్టుకొని ఎక్కువగా ప్రతి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో నుంచి ఒక అమ్మాయికి మెసేజ్ చేయడం. అలాగే పెద్ద పెద్ద అమ్మాయిల్ని రిచ్ క్యాండిడేట్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి ఆ ఇంట్లో ఉన్న పని మనిషి హెల్ప్ తీసుకొని, ఆ పని మనుషుల చేత ఆ అమ్మాయి ఏ టైంలో ఎక్కడికి వెళ్తుంది, ఆ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఏంటి, ఇలా అన్నీ తెలుసుకొని పెద్ద ఒక స్కామ్ అనే చెప్పుకోవాలి ఇది కూడా. సో దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు మ్యామ్? సమర్థించటమా? వ్యతిరేకించడమే. అసలు ఎక్కడుంది సమర్థించే హోప్ ఇక్కడ? హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పెద్ద పెద్ద ఇళ్ళు అని చెప్తున్నావు కాబట్టి అలాంటి ఇళ్లలో పిల్లల మీద శ్రద్ధ కొంచెం తక్కువ పెడతారేమో అనిపిస్తుంది. పట్టించుకోవడం అనేది నా ఉద్దేశం, నా భావన. పెద్దగా పట్టించుకోరా అని. ఇప్పుడు మొన్న ఎక్కడో విన్నాను, స్కూల్లో 9th క్లాస్ చదివే అబ్బాయి బర్త్డే చేసుకోవాలంటే 10,000 రూపీస్ ఇచ్చారు. ఓకే. పిల్లలతో పార్టీ చేసుకోవాలి అంటే. మరి ఉన్న వాళ్ళ అబ్బాయి. కానీ నీ వయసు ఏంటి, నీకు 10,000 ఇవ్వడం ఏంటి బర్త్డే పార్టీ? ఎక్కడికి వెళ్ళి చేసుకుంటావు? ఓకే. స్కూల్కి వెళ్తున్నావు, స్కూల్లో ఫ్రెండ్స్ తో చేసుకుంటావు. స్కూల్లో ఫ్రెండ్స్ తో నువ్వు 10,000 పెట్టి ఏం పార్టీ చేస్తావు అనేది ఉండాలి కదా ఇంటి దగ్గర. ఒకవేళ ఉన్నా ఆ పిల్లాడు అల్లరి భరించలేక ఇచ్చారా, వాడు తీసుకెళ్లి ఏం చేశాడు, ఎటువంటి పార్టీ ఇచ్చాడు, ఏమన్నా కొనాలన్నా చేయాలన్నా వాడు ఎక్కడికి వెళ్ళిపోయి కొనుక్కొచ్చేసి పెట్టేస్తాడు వాళ్ళకి. మరి ఇదంతా ఏంటో నాకు తెలియలేదు. అంటే అడగగానే ఇచ్చేస్తారా? స్కూల్ అయిపోగానే వాళ్ళందరూ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తినేసి ఎంజాయ్ చేసి వస్తారా? మరి తెలీదు. మరి పట్టించుకోవాలి కదా ఇంట్లో. అలాగే ఇప్పుడు టీనేజ్ పిల్లలు ఇందులో ఇరుక్కున్నారు ఈ స్కామ్ లో. మరి టీనేజ్ పిల్లలు అన్నప్పుడు వాళ్ళు పట్టించుకోరా? ఒక అమ్మాయి 15-16 సంవత్సరాల అమ్మాయి, వాళ్ళ ఇంటి డ్రైవరు, ఇంకెవరో వాచ్మెన్, వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుని, అంటే ఇప్పుడు ఈ అర్జున్ అనేవాడు ముందు బాగా స్కెచ్ చేస్తాడు అనమాట. ముందు బాగా అన్ని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత స్కెచ్ చేస్తాడు. అంటే మరి ఆ స్కెచ్ లో అందరూ ఇరుక్కుంటున్నారుగా. అంటే అంత పకడ్బందీగా వాడు స్కెచ్ చేస్తున్నాడు, మీరు అందరూ ఇరుక్కుంటున్నారు అంటే మీరు ఎంత బాగా నిద్రపోతున్నారో ఇంట్లో. పని వాళ్ళతో సహా వాడి ట్రాప్ లో పడి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని అంటే మీ ఇంటి పరిస్థితి ఏంటి రేపొద్దున? ఇప్పుడు ఇంట్లో పని మనిషి అని అంటున్నారు, మరి అదేంటో. ఇప్పుడు వాచ్మెన్ డ్రైవర్ అంటే ఇంటి బయట, పని మనిషి అంటే ఇంటి లోపల. మరి మీ పని మనిషి వస్తుంది వెళ్తుంది, లేకపోతే డ్రైవర్ వస్తున్నాడు వెళ్తున్నాడు అంటే మీరు కంట కనిపెట్టరా? ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ లో ఉండాలిగా, డ్రైవర్ ఎలా ఉన్నాడు అనేది కదా. ఏ రోజుకి ఆ రోజుకి మీరు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి కదా, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి అనేది కనిపెట్టాలి కదా. పిల్లల మీదే పెట్టని వాళ్ళు పని మనిషి. అదే నేను అంటున్నా, ఇప్పుడు ఇంతమందిని మెయింటైన్ చేసేవాళ్ళు ఎందుకు పట్టించుకోరు? పోనీ వాళ్ళందరి మీద ఒక సూపర్వైజర్ అని ఉంటాడా? పోనీ మరి ఉంటే అతనైనా చూసుకోవాలి కదా. సరే ఇదంతా లేదు. ఇంటికి అర్ధరాత్రి పూట వస్తాడట. ఎంత విచిత్రమో కదా ఇది. డ్రైవర్ లేడు అనుకుందాము, వాచ్మెన్ అన్నారు. వాచ్మెన్ దాటుకుని ఇంటి లోపలికి అమ్మాయి దగ్గరికి ఎలా వచ్చాడు? మీరు పట్టించుకోవట్లేదా? మీ రూముల్లో మీరు నిద్రపోతారా? సినిమాల్లో చూస్తాం ఇలాంటివన్నీ. బాల్కనీలోంచి దూకి గదిలోకి రావడం, మరి సౌండ్ వచ్చి తల్లో తండ్రో వస్తే ఇప్పుడు బాల్కనీలో నుంచి దూకి పారిపోవడం, ఇవే కథలు. ఇవి విడిగా కూడా జరిగితే ఆనందంగా ఉంటుందా? మరి ఇవన్నీ పట్టించుకోవాలి కదా. అంటే ఇక్కడ ఈ అర్జున్ అనేవాడు ఇంత పెద్ద ఇది చేశాడు అని అంటే తప్పు ఎక్కడ కనిపిస్తుంది? వాడు తప్పుడోడే, వాడు తప్పే చేస్తాడు కదా. అప్పుడు దొంగ దోచుకోవడానికి వస్తాడమ్మా. తలుపులు మనం వేసుకుంటామా తీసి పెట్టుకుంటామా? కూడా మన బాధ్యత కదా, అది మన జాగ్రత్త కూడా. మరి వీడు వచ్చాడు, ఇంట్లోకి దూకాడు, అమ్మాయి దగ్గరికి వచ్చాడు, డ్రైవర్ని పట్టుకున్నాడు, అందరిని పట్టుకున్నాడు, పని అమ్మాయిని. అంటే నీ జాగ్రత్తలో అసలు ఎంత % ఉన్నావు నువ్వు? అర్ధరాత్రి పిల్ల గదిలోకి వచ్చేవంత జాగ్రత్తగా ఉన్నావు నువ్వు, తెలిసిపోతుంది అక్కడే. దానికి తగ్గట్టు మిగతా వాళ్ళందరూ హెల్ప్ చేయడము, తలుపులు తీసి ఉంచడం, అలాంటి పని వాళ్ళు సాయం చేశారా? మరి ఈ పిల్ల 29 లక్షలు తీసుకెళ్లి ఇచ్చింది అంటే భయంకరంగా, అంత డబ్బు ఇంట్లో ఎక్కడ ఉంటుంది? అసలు ఎలా ఇచ్చింది? వాళ్ళకి తెలియలేదా? నాకు ఇవన్నీ చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఏది ఏమైనా దానికి సంబంధించిన సమాచారం అంతా పకడ్బందీగా తెలుసుకున్నాడు, కరెక్ట్ గా స్కెచ్ చేశాడు, సక్సెస్ అయ్యాడు, డబ్బులు తీసేసుకుంటున్నాడు. మరి ఆ అమ్మాయిల్ని మళ్ళీ వాడుకోవడము,
వాడెవడో పెట్టిన ఇంట్రెస్ట్ కూడా మన పేరెంట్స్ మన మీద పెట్టలేకపోతున్నారు. పోతున్నారు చూసావా. అంతే కదా. ఇప్పుడు ఆ, ఏదో చెప్తారు దీనికి, నువ్వు వాడుకోకపోతే ఎదురోడు వాడుకుంటాడు. ఏదో ఒక సినిమాలో ఉంది డైలాగ్ కదా. నువ్వు వాడుకోకపోతే నీ తెలివితేటల్ని నువ్వు వాడుకోకపోతే బయటోడు వాడుకుంటాడు నీ తెలివితేటలు. అలాగే ఇది కూడా దాదాపు అలాంటిది అన్నమాట. వాడు చక్కగా ఉపయోగించుకుంటున్నాడు అన్ని సోర్సెస్ ని, చక్కగా దోచుకెళ్తున్నాడు ఘరానాగా. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తారు. మరి వచ్చేసి ఇలా చాలా ఇప్పటికి ఎన్ని కేసులు చేశాడంటే ఇలాంటివి. ఎంతో మంది దగ్గర ఇలా చేసి మోసం చేసి డబ్బు తీసుకోవడం, ఆడపిల్లల్ని పాడు చేయటము. పాడు చేసేదేమో వాళ్ళు ఇష్టంగా వెళ్తారు. మరి ఇదంతా తప్పు అంతా ఒకడినే అనగలమా? మరి తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి కదా. మరి ఇప్పుడు ఏం చెప్తారా తల్లిదండ్రులు? టీనేజ్ అమ్మాయిల కంటే ఫ్రీడమ్ ఇచ్చి వదిలేశారు. అట్లీస్ట్ మైనర్ అమ్మాయిలనైనా పేరెంట్స్ పట్టించుకోవాలి కదా. మైనర్ అమ్మాయిలు కూడా ఇందులో ఉన్నారు. అర్జున్ విషయంలో స్కెచ్ లో 10 మంది వరకు దాదాపు మైనర్ గర్ల్సే ఉన్నారంట. టీనేజ్ అంటే దాదాపు 18 years వరకు మైనర్ల కిందకే వస్తారు. ఇంకా తర్వాత పెద్ద పిల్లల్ని కూడా ట్రాప్ చేశాడని. ఇంకా వాళ్ళేముంది మోజులో పడిపోతారు. ఇప్పుడు లవ్ అంటున్నారు కదమ్మా, ఇప్పుడు అట్రాక్షన్ లవ్ అలా పడిపోయి ఉంటారు వాళ్ళు. టీనేజ్ పిల్లలు ఇంకో రకంగా అమాయకత్వంగా అదొక అట్రాక్షన్. ఆ ఏజ్ లో ఉండేది అదొక రకమైన అట్రాక్షన్. ఆఫ్టర్ దట్ ఇంకో రకమైన అట్రాక్షన్. లేకపోతే పనిగట్టుకుని ఒక అబ్బాయిని కల ఎందుకు వెళ్ళిపోతారు? మాయ మాటలు, అక్షయ ఏదో స్థాపిస్తున్నాను, దానికి డొనేషన్ కావాలి అని అంటే పెద్ద సంఘ సంస్కర్త అని చెప్పి వీళ్ళు డబ్బులు తీసుకెళ్లి ఇవ్వడం. ఇంకా మరి బ్లాక్ మెయిలింగ్ దాకా వచ్చాడేమో తెలియదు, తర్వాత వచ్చే ఉంటాడు. ఆల్మోస్ట్ వీళ్ళ పేరెంట్స్ గ్రహించి కేసు పెట్టి లోపల పంపించిన తర్వాత బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో మళ్ళీ చాట్ చేస్తున్నప్పుడు కూడా అట్లీస్ట్ గ్రహించకపోవడం అనేది ఎవరిది తప్పు అంటారు? తల్లిదండ్రులదే ఖచ్చితంగా. ఆ పిల్లది కూడా. ఇప్పుడు తను మోసపోయింది, డబ్బు పోయింది, ఇంట్లో వాళ్ళు తిట్టారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి కదా. తను ఉండకపోవడం ఒక తప్పు. ఇంత జరిగింది కదా, ఈ తల్లిదండ్రులు నిఘా పెట్టాల్సింది పెట్టలేదు, అదొక తప్పు. అవతల వాడు ఇప్పుడు నేను చెప్పేది అదే, తలుపులు తీసి ఉంటే దొంగ రాడా? వాడి పనే అది కదా, దోచుకోవడమే కదా దొంగ పని. ఎక్కడ తలుపులు తీసుంటే అక్కడ వెళ్ళిపోతాడు. తలుపులు వేసుకోవాల్సిన జాగ్రత్త బాధ్యత మనది. మరి మనం ఎందుకు చూసుకోము అంటే మనకు ఊహించాలి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగి వచ్చి ఎవరి రూముల్లో వాళ్ళు పడుకుంటారు, ఏది పట్టించుకోరు అని మనం ఊహాగానాలు అల్లి అందుకని వాళ్ళు చూడలేదు పట్టించుకోలేదు అని చెప్పాలి. అంటే ఎవరైనా సరే ఎంత ఆస్తున్నా సరే కడుపును పుట్టిన పిల్లలు వాళ్ళు బాగుండాలనే కోరుకుంటారుగా. అంత ఆస్తులు ఎందుకు సంపాదిస్తారు? పిల్లల కోసమే కదా. మరి ఆ పిల్లలు బాగుంటేనే కదా వాళ్ళు సంతోషంగా జీవిస్తారు. వాళ్ళు నాశనం అయితే వాళ్ళకి సంతోషం ఏం మిగులుతుంది జీవితంలో? మంచి ఫ్యూచర్ ఇవ్వాలి కదా పిల్లలకి. మరి పిల్లల్ని సక్రమంగా పెంచటము, వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవటం అనే బాధ్యత లేకుండా తల్లిదండ్రులు ఉంటున్నారని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడైనా సరే వాళ్ళు జాగ్రత్త తీసుకోవటం చాలా మంచి పద్ధతి. మాక్సిమం మొబైల్స్ వల్లే మొత్తం చెడిపోతున్నారని అయితే ఇన్ఫర్మేషన్ అంతా కూడా చక్కగా కూర్చొని ఇంట్లో ఇవ్వచ్చు. అవును, మొబైల్ ద్వారానే మొత్తం లైఫ్ స్పాయిల్ అవుతుంది మనుషులకి. ప్రపంచం అసలు ఏ మారుమూల పల్లెటూరు నుంచి కూడా సిగ్నల్స్ ఉంటున్నాయి. వాట్సాప్ అంటే మనం కాంటాక్ట్ నుంచి వస్తుంది, ఎవరైనా అన్నోన్ నెంబర్ వచ్చినా మనం చూసుకుంటాం. బట్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనేది మన చేతుల్లో ఉండదు. ఎవరైనా చేయొచ్చు, ఎలా అయినా మన లైఫ్ మారిపోవచ్చు. సో దీన్ని బట్టి చూస్తే పేరెంట్స్ కొంచెం చిన్న పిల్లలైనా సరే వాళ్ళకి మొబైల్స్ ఇవ్వకపోవడమే బెటర్ అనిపిస్తుంది. అదే అన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోకుండా సెట్టింగ్స్ లోకి వెళ్ళి కొన్ని సెట్టింగ్స్ చేసి కొన్ని లాక్ చేసి పిల్లలకి కొంచెం భయపెట్టి వాళ్ళని అదుపు పెట్టినట్టయితే పిల్లలు కూడా అన్ని ఛానల్స్, అన్ని యాప్స్ కానీ అన్ని ఛానల్స్ కానీ చూసే అవకాశం ఉండదు. ఏంటంటే అప్పుడు వచ్చే ప్రతిదీ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది ఆ ఏజ్ లో. మరి ఉన్నప్పుడు మీరు ఏం తెలుసుకోవాలో అవే తెలుసుకోవాలి. ఆ ఏజ్ కి ఏ ఏజ్ కి ఏం తెలుసుకోవాలో అవే తెలుసుకోవాలి. మరి అన్ని రకాల అందుబాటులో ఉంటుంటే వాళ్ళకి ఏది ఏంటనేది ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. కానీ అన్ని వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి. దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, మనకి ఏది కావాలో దాన్నే తీసుకోవాలి, అవసరం లేని దాన్ని వదిలేయాలి అనే విచక్షణ కానీ వాళ్ళకి ఉండదు. అందుకనే పిల్లలకి భయం అనేది ఉండాలి. ఆ భయం అనేది ఉంటే, పేరెంట్స్ అన్నప్పుడు భయం ఉంటే, భయపెట్టారనుకో అది ఓపెన్ గా ఉన్నా ముట్టుకోరు.
అట్లీస్ట్ ఆ అమ్మాయి 15 లక్షల వరకు అర్జున్ కి ఇచ్చిందంటే అట్లీస్ట్ పేరెంట్స్ అడగరంటారా మేము అంత డబ్బు ఏం చేస్తున్నాం, అసలు ఎందుకు ఇవ్వాలి, ఏం అవసరం స్టార్టింగ్ స్టేజ్ లో ఏమన్నా తెలియకపోయి ఉండాలి. అంటే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ కానీ లాగిన్స్ లాగౌట్స్ నెంబర్లు ఉంటాయి కదా, కోడ్లు, వచ్చింది? అవన్నీ కూడా పిల్లలకి తెలిసేమో, వాళ్ళ దాంట్లో నుంచి ట్రాన్స్ఫర్ చేసిందేమో. లేకపోతే అంత అమౌంట్ పిల్లల దగ్గర, ఎంత కోటీశ్వర్లైనా పిల్లల దగ్గర అన్ని లక్షలు ఎందుకుంటాయి? అడిగితే ఇస్తారేమో ప్రేమ కొద్దీ, కానీ ఇట్లా అమౌంట్ వేరే వాళ్ళకి ఇవ్వటం వాళ్ళకి తెలియకుండా తల్లిదండ్రులకి అనేది అది అసంభవం. ఎలా ఇచ్చింది అని అంటే ఇట్లానే అమ్మాయి ట్రాన్స్ఫర్ చేసిందని నాకు డౌట్ గా ఉంది. పేరెంట్స్ పాస్వర్డ్స్ అనేవి తెలిసి ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.